సిలువ చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సహోదరా సిలువ చింతకురా, సహోదరి సిలువ చింతకురా. యవ్వన కాల పాపములో మరణ మార్గన వెళ్ళిదవా, యవ్వన కాల పాపములో మరణ మార్గన వెళ్ళిదవా, యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించేదవా, యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించేదవా, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా, సిలువ చింతకురా. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమించి మన జీవితములలో ఆయన మరి ఒక నూతన దినమును ప్రసాదించినందుకు ఆయనకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినము దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. జాన్ 3rd chapter verse 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంగ్లీష్లో కూడా చదువుదాం. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూజ్ ఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ప్రేమైన స్నేహితులారా, నేను చదివిన ఈ వాక్యము ప్రపంచంలోని అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడిన వాక్యము. చిన్నవారు పెద్దవారు అందరూ కూడా క్రైస్తవ కుటుంబాల్లో కంఠపాఠం నేర్చుకున్న వాక్యము, బైహార్ట్ చేశారు దీన్ని. ఈ వాక్యం ద్వారా అనేక మంది యేసుప్రభు యొక్క ప్రేమను, దేవుని ప్రేమను వారు తెలుసుకున్నారు. మనం కూడా ఈ దినము తెలుసుకుందాం. దేవుడు, ప్రియమైన స్నేహితులారా, ఈ వచనం దేవుని గురించి చెప్తుంది. దేవుడు అనగా ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులోని సమస్తాన్ని చేసిన దేవుడు. ప్రతిరోజు మనం చూసే ఆకాశాన్ని, రాత్రిపూట మనం చూసే చంద్రుణ్ణి, నక్షత్రాదులను, పగటిపూట చేసే సూర్యుణ్ణి, ఆకాశము, మేఘాలు, చెట్లు, చేమలు, కొండలు, పర్వతాలు, సెలయేళ్ళు, నదులు అన్నిటినీ చేసినవాడు. మృగ, పక్షి, ప్రాకు పురుగులను ఒక్క మాట చేత సృష్టించినవాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను తన పోలిక చొప్పున మంటితో నిర్మించినవాడు, ఆదామనే మొదటి మనుషుణ్ణి. ప్రియమైన స్నేహితులారా, దేవుడు అనగా సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానము కలిగిన వాడు, సర్వంతర్యామి అయిన దేవుడు. ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిసెంట్ గాడ్. ఏం చేశాడు ఆయన? లోకముని ఎంతో ప్రేమించెను. చూడండి, ఎంతో ప్రేమించెను. దేవుడు ప్రేమించెను. దేవుడు ఎందుకు ప్రేమించెను లోకమును? ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి. దేవుని వాక్యం బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమైన స్నేహితులారా, దేవునికి ఒక స్వరూపము మనలాగా లేదు. ఆయనను ఎవరు ఎన్నడూ చూడలేదు. అయితే దేవుని స్వరూపం ఎలాగుంది అని బైబిల్ చెప్తుందంటే, ప్రేమాస్వరూపి అంటే ప్రేమ చేత నింపబడినవాడు. హీ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్. ఎవరిని ప్రేమించాడు? లోకమును. ప్రియమైన స్నేహితులారా, ఆయన లోకమును ప్రేమించాడు. అంటే లోకంలో ఉన్న
చెట్లను, చేమలను, కొండలు, పర్వతాలన కానే కాదు, లోకములో ఉన్న మనుషులను ఆయన ప్రేమించాడు. లోకమును, హీ లవ్ ద వరల్డ్, లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు. ఆయన స్వభావమే ప్రేమ స్వభావం కాబట్టి ఆయన లోకంలో జన్మించిన ప్రతి వారిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియమైన స్నేహితులరా, ఈ లోకములో ఉన్న మనందరినీ, ఏ కులానికి, మతానికి, జాతికి సంబంధించిన వారైనా అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ అయితే ప్రేమించి ఏం చేశాడు? వాట్ హీ హెస్ డన్? ప్రేమించి ఆయన ఈ లోకమునకు వచ్చెను. ప్రేమైన స్నేహితులరా, యేసు ప్రభు వారిగా, కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చెను. ఎందుకు వచ్చెను? చిన్న శిశువుగా. ప్రజలు, ఈ లోకంలో ఉన్నవారు నశింపక. ప్రియమైన స్నేహితులారా, లోకంలో ఉన్న మనుషుల యొక్క కండిషన్ ఏమిటి? నశింపక అంటే నాశనానికి వెళ్లకుండా ఉండుటకై. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క కండిషన్, పరిస్థితి ఏమిటంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేకుండా అందరూ పాపం చేశారు, దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని పొందలేకపోతున్నారు. ప్రియమైన స్నేహితులారా, బైబిల్ ఇంకా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు, ప్రతివాడు తనకిష్టమైన దారికి తొలగెను. మనందరి పరిస్థితిని గురించి దేవుని వాక్యం చెబుతుంది. పాపం అనగా దేవుని యొక్క పరిశుద్ధతను మనము చేరుకొనలేకపోవటమే. దేవుని యొక్క పరిశుద్ధతకు 100 మార్క్స్ మనం వేస్తే ఎవరు కూడా ఆ మార్క్స్ తెచ్చుకోలేదు. కొంతమంది 50, 60, 70, 90 కూడా తెచ్చుకున్నారు, కానీ 100% ఎవరు తెచ్చుకోలేదు. కొంతమంది 0 కూడా తెచ్చుకున్నారు. అంటే చాలా భయంకరమైన పాపలు. కొంచెం పాపం చేసిన వాళ్ళు దేవుని దృష్టిలో అందరూ ఏ భేదం లేకుండా పాపం చేసిన వారే. ప్రియమైన స్నేహితులారా, పాపం అనగా దేవునికి అయిష్టమైన కార్యాలు చేయటమే. అబద్ధాలు, చెడ్డ మాటలు, మోసములు, నరహత్యలు, వ్యభిచారములు, జారత్వములు, ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి. దేవుడు ఇష్టపడని విషయాలు మన జీవితంలో ఉంటే అదే పాపము. ఈ పాపమును తీసివేసుకోవడానికి మనుషుడు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ తన చేత కావట్లేదు. అందుకనే ఆ దేవాది దేవుడి లోకానికి పాప పరిహారార్థమై మనుష్యుడుగా రావాల్సి వచ్చింది. ఒకవేళ ఇదే పాపంలో ఉంటే, పాపంలో వచ్చే జీతము మరణము, భౌతిక మరణమే కాదు, రెండవ మరణము నరకం, అగ్నిగుండం ఉందని బైబిల్ ఘోషిస్తుంది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, ఎల్లప్పుడూ కాలుతూనే ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనుషులు ఈ నాశనమునకు వెళ్ళకూడదని, నశింపక ఉండాలని వచ్చాడు. నశింపక ఏం చేశాడు ఆయన? మరి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు పుట్టాడు. డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగ ఆచరించారు కదా. ఆ దినము ఈ లోకంలో శిశువుగా జన్మించాడు. పాపము లేని పుట్టుక, పాపము లేని జీవితము ఆయన జీవించాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు కనుగొనగలడని సవాలు విసిరిన ఒకే వ్యక్తి యేసు ప్రభువారు. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఏమి చేశాను? బైబిల్ గ్రంథం చెబుతుంది, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ నాడు తిరిగి లేచెను. ప్రియమైన స్నేహితులారా, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు శిలువ మీద. దేవుని యొక్క నియమము మన పాప క్షమాపణ కొరకు ఏం పెట్టాడంటే, ఆయన రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకపోతే పాప క్షమాపణ లేదు. ఆ రక్తం పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకనే ఆ దేవుడే ఈ లోకానికి పరిశుద్ధమైన పుట్టుకతో వచ్చాడు. ఎందుకంటే మనుషులందరూ పాపం చేశారు కాబట్టి ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి వీల్లేదు. యేసు ప్రభు వారు అందుకు వచ్చాడు. ప్రేమ ఎల్లప్పుడూ ఇస్తుందంటారు కదా. లవ్ ఆల్వేస్ గివ్స్. హీ లవ్డ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్. ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు వారు శిలువ మీద కాల్చిన రక్తము ద్వారా మన పాపములన్నిటినీ క్షమించి వేస్తాడు, పటాపంచలు చేస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు? ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు. ఎంతో. ఇంత ప్రేమను ఎవరి పట్ల చూపలేరు ఈ ప్రపంచంలో. మన పరిస్థితి భయంకరంగా నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంటే
మన కొరకు శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్తం ద్వారా మన పాపములన్నీ క్షమిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసముంచు ప్రతివాడును. ఏమని విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించండి, మీ రక్తంతో కడగండి, నా హృదయంలోకి రండి అని అడగాలి. అడిగిన తర్వాత యేసు ప్రభు నా పాపాలన్నీ క్షమించాడు, ఆయన రక్తంతో కడిగాడు అని మనం నమ్మాలి. నమ్మటము చాలా తేలికైన విషయం కదా, చాలా సులభమైన సంగతి ఇది. ప్రియమైన స్నేహితులారా, ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి వారిని మనం నమ్ముతాము, ప్రతి వస్తువును నమ్ముతాము. పొద్దున్న పేస్ట్ వేసుకుంటాము, విషయం ఉందో లేదో మనం పరీక్షించలేదు. ఆఫీస్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు ఎక్కుతాము, బస్సు డ్రైవర్కి లైసెన్స్ ఉందేమో చూడలేదు. ఆటో డ్రైవర్కు లైసెన్స్ అడగలేము మనం. విమానంలో ప్రయాణిస్తారు మనుషులు, పైలట్ని కూడా చూసి ఉండరు. అలాగే ట్రైన్ జర్నీ కూడా. ప్రియమైన స్నేహితులారా, ఇంతమందిని మనం నమ్ముతున్నాము. చపాతి పిండిలో విషం ఉందేమని పరీక్షించారా? ఉదయం తీసుకునే పాల ప్యాకెట్లో విషం ఉందేమో మనం ఏమైనా చూస్తున్నామా? విశ్వాసము, నమ్మకం. చూసారా? మనుష్యులను ఇలాంటి వాటిని అన్నిటినీ నమ్మే మనము నిజమైన దేవుని యొక్క వాగ్దానము మాటను ఎందుకు నమ్మకూడదు? యేసు ప్రభు అన్నాడు, పాపములు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను, రక్తంతో కడుగుతాను అన్నాడు. ఎందుకు మనం నమ్మకూడదు ఈ గొప్ప దేవుని మాటను? నమ్మితే ఏమవుతుంది? నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నాశనానికి మనం వెళ్ళము, నరకానికి వెళ్ళము, తప్పించబడతాం. నిత్య జీవం అనగా పరలోకము. యేసు ప్రభుతో, దేవునితో ఎల్లప్పుడూ మనం ఉంటాం. పరలోకంలో ఆకలి లేదు, దాహం లేదు, మరణం ఇక ఉండదు. అక్కడ ఎలాంటి బాధలు, కరోనాలు అసలు ఉండవు. అలాంటి స్థలంలో ఎల్లప్పుడూ ఉంటాం. నిత్య జీవం అనగా దేవుని యొక్క జీవం, ఎల్లప్పుడూ ఉండే జీవం. ప్రేమైన స్నేహితులారా, ఈ నిత్య జీవము, పరలోకం కావాలా? నాశనము, నరకము, అగ్నిగుండము తప్పించుకోవాలని ఆశిస్తున్నారా? అలాగైతే దేవుని యొక్క ప్రేమను, కల్వరి శిలువ మీద ఆయన మన కోసం చేసిన బలియాగాన్ని మనం నమ్ముదాం. విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఈ వాక్యమును నమ్ముటకు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, ఇచ్చిన దేవుని వాక్యమును ఆశీర్వదించండి. దేవుని మాటను మా ప్రజలు విశ్వసించినట్లుగా సహాయపడండి. ఎవరికైనా కుటుంబాల్లో ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు ఉంటే వారిని మీరు కనికరించి వాటిని తీసివేయండి. ఎవరైనా అనారోగ్యంతో, జ్వరంతో, కోవిడ్తో కూడా బాధపడుతుంటే వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అందరికీ ఈ వారమంతా తోడుగా ఉండండి, ఆరోగ్యాలు అనుగ్రహించండి. ప్రభా, నిన్ను నమ్మి నీ కొరకు జీవించుటకై మీరు సహాయపడండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, విన్నవారందరినీ దీవించండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. బ్రతుకు